నల్గొండలో కానిస్టేబుల్ సత్యనారాయణపై పోక్సో కేసు నమోదైంది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గుర్రంపోడు పిఎస్లో సత్యనారాయణ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. గతంలో నకిరేకల్లో పనిచేస్తున్న సమయంలో కూడా కానిస్టేబుల్ సత్యనారాయణపై 2 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళల పట్ల నీచంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఒంటరి మహిళలు వాళ్ళ కూతుళ్లపై కన్నేసి వేధించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కీచక కానిస్టేబుల్ పై చర్యలు లేకుండా యథేచ్ఛగా పోస్టింగ్లు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నల్గొండలో కానిస్టేబుల్ సత్యనారాయణపై పోక్సో కేసు నమోదైంది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గుర్రంపోడు పిఎస్లో సత్యనారాయణ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. గతంలో నకిరేకల్లో పనిచేస్తున్న సమయంలో కూడా కానిస్టేబుల్ సత్యనారాయణపై 2 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళల పట్ల నీచంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఒంటరి మహిళలు వాళ్ళ కూతుళ్లపై కన్నేసి వేధించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కీచక కానిస్టేబుల్ పై చర్యలు లేకుండా యథేచ్ఛగా పోస్టింగ్లు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.